బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఆశా మారోజు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చెప్పండి మేడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల విషయం ఎంతవరకు అయింది? సో మహిళలను 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలు చేస్తామన్నారు. అది ఇంప్లిమెంట్ అవుతుందా ఈ రాష్ట్రంలో? అదైతే కావట్లేదు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. నా తర్వాత కేసీఆర్లో రిటైర్డ్ అయినా కాబట్టి అదృష్టవంతురాలని అనుకుంటున్నాను నేను. నా తర్వాత పెంచారు రిటైర్మెంట్ ఏజ్. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రాలే. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, ఇల్లు కట్టుకుందామనో పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామనో వాళ్ళకి ₹1 రాలే. పెన్షన్ వస్తుంది కానీ వాళ్ళ జీపీఎఫ్లు కానీ ఎవ్వి రావట్లేదు. చాలామంది బాధపడుతున్నారు. మీరు అంతకుముందు రిటైర్డ్ అయిన మీరే మంచోళ్ళు, మాకైతే ఏమీ లేదు అని. మళ్ళీ అట్లాగే కళ్యాణ లక్ష్మి, నేను ఒక తండా స్కూల్లో చేశాను. పాపం పిల్లలు ఇప్పటికీ ఫోన్ చేస్తారు. అప్పుడైతే మేము ఖచ్చితంగా ఇప్పించేవాళ్ళం, ఎందుకంటే టీచరు ఏజ్ ఇవ్వాలి సర్టిఫికేట్. ఆ ఏజెస్ మేము ఆ కళ్యాణ లక్ష్మిని అమలు చేసేవాళ్ళం. ఖచ్చితంగా వచ్చేది పాపం పిల్లలకు పెళ్ళిళ్ళ వరకు. ఇప్పుడు అసలు కళ్యాణ లక్ష్మి లేదు, ఆ తులం బంగారం లేదు, ఆ బంగారం ఏమో ఆకాశంలోకి ఎగురుతుంది, ఏమీ లేదు. ఆ ఫ్రీ బస్ ఒక్కటి అంటాడు. ఫ్రీ బస్సు దేనికి వాడుకుంటున్నారు? ఊరికే తిరగడానికి వాడుతున్నారు. ఉపయోగం ఉంది కానీ మగవాళ్ళకి మాత్రం ఫ్రీ లేదు. వాళ్ళకు కూడా ఇస్తే మంచిగుండు. ఇస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఫ్రీ బస్లో పోతారు. కొంతమంది ఇట్లా, కొంతమంది అట్లా. దాంతో ఇబ్బందులే ఉన్నాయి. ఈ తన లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలి. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా నేను చెప్తున్నా, ఏంది ఆ లాంగ్వేజ్? అసలు ఒకరిని తిట్టడానికి కూడా ఒక పదజాలం అంటూ ఉంటుంది. ఆ బూతులు అనేది వెనకట ఎవరు మాట్లాడేవాళ్ళు? అంత ఏదో చదువురానోడు తక్కువ వాళ్ళు ఇప్పుడు మొత్తం పొలిటికల్ లాయడు. అంటే విద్య లేనివాడు వింత పశువు అంటే వీళ్ళు ఈ పదవి వచ్చినాక వింత పశువు లేదు. ఒక సీఎం హోదాల సీఎంగా ఎట్లా మాట్లాడాలి? ఆ మాటలు లేవు. ఇష్టం ఉన్నట్టు మాటలు, బూతు మాటలు. ఆ మాటలు అయితే నచ్చట్లేదు. ఏదో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడిండు కొన్ని మాటలు, అవి వేరు. ఉద్యమం సాధించుకోవడానికి ఇప్పుడు ఈయనకి సీఎం వచ్చింది. సీఎం వచ్చినాక ఎందుకు ఆ మాటలు? ఆయన పనేదో చేసి చూపెట్టాలి కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి? హర్ట్ చేసే మాటలు, అసహ్యమైన మాటలు. ఇంకా వాళ్ళకే ఆ విజ్ఞతకే వదిలేస్తున్నాం, కానీ అదైతే తప్పు. మీరు టీచర్ అని చెప్తున్నారు మేడం, అందుకే ఈ క్వశ్చన్ అడగవలసి వస్తుంది. మరి విద్యా వ్యవస్థకు ఏ విధంగా పెద్దపీట చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి? విద్యాశాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎట్లా ఉంది? బడి ఎట్లా నడుస్తున్నది? పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? గురుకుల పాఠశాలలో ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసిండు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెడితే మన పిల్లల కాన్ఫిడెన్స్ పెరిగి రేపు బీటెక్లు ఏవి చదివినా ఇంటర్వ్యూస్లలో కొంతమంది సెలెక్ట్ కావట్లేదు, బేసిక్ ఇంగ్లీష్ లేదు కాదని. అయితే అట్లా చేశాడు. గురుకులాలు ఓపెన్ చేశాడు. ఎన్ని గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్స్, ఇవన్నీ అవి ఏమీ చేయట్లేదు. ఆ ఉన్న వాటికి కూడా సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. రోజు ఒక వార్త చూస్తాం, హాస్టల్లో అమ్మాయిలు ఇట్లా అయిపోయినరు, ఇట్లుంది, జ్వరాలు వచ్చినాయి. తెలియకుండా ఇంకా ఆ ప్రిన్సిపల్స్ మేనేజ్ చేస్తున్నారు, అవతల పడకుండా కేసెస్ కూడా. కానీ చాలామంది ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఆ హాస్టల్స్ కూడా ఏమన్నాడు, మొత్తం నేను ఒక హై లెవెల్లో మెయింటైన్ చేస్తా హాస్టల్స్ అన్నాడు. ఆ లెవెలే లేదు. ఒక సన్న బియ్యం ఇస్తామో, సన్న బియ్యం కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు స్కూల్స్కి, ఇది రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు. సన్న బియ్యము ప్రతి ఒక్కరు విద్యార్థులు తినాలని. అప్పుడు అంగన్వాడికి సెంట్రల్ గవర్నమెంట్ దొడ్డు బియ్యం ఇచ్చిన, కేసీఆర్ మాత్రం సన్న బియ్యం ఇచ్చిండు. చెప్పండి మేడం, మహిళలకు ఎలాంటి పెద్దపీట వేసింది రాష్ట్ర సర్కార్? దీన్ని ఎట్లా చూడాలి? మరి మహిళల ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం అని అంటున్నారు, దీని వెనకాల ఏముంది? మరి మహిళలకి ఏం పెద్దపీట వేయలేదండి. మహిళల్ని మోసం చేసిండ్రు. మీకు 2500 ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని ఆయన కోటీశ్వరుడు కావడానికి మాకు మాయమాటలు చెప్పి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిండు. వచ్చినాక ఒక పని చేసింది లేదు. ఎంతసేపు కేటీఆర్ అని వెనక, కేసీఆర్ అని వెనక వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళకి నోటీసులు పంపించి ఇదే పనిలో బిజీగా ఉన్నాడు. కానీ ప్రజల్ని పాలనని గాలికైతే వదిలేసిండు రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పారు. డాకర్ మహిళా గ్రూపులలో ఉండే మహిళలకు కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఆ డాకర్ మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రాష్ట్రంలో?
వాళ్ళన్ని బూటకం మాటలు చెప్తూనే ఉన్నారండి. ప్రభుత్వం రాకముందు వాళ్ళ బూటకాలు మాటలు, ఒట్టి మాటలు, అబద్ధాలు చెప్పే ప్రభుత్వానికి వచ్చిండ్రు. వచ్చినాక ఒక్క పని చేసింది లేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు. ఆ బస్సులో చూస్తే మహిళలకి వాల్యూ లేదు. ఆ బస్సులో ఇక్కడ బస్ స్టాప్ అయితే అక్కడ ఆపుతున్నారు, మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ ఆపట్లేదు. మహిళలకి ఫ్రీ పెట్టిండు, ఆ మగవాళ్ళకేమో పెంచేసిండు. బస్సు ఎక్కి దిగితేనే 40 రూపాయలు, 35 రూపాయలు. ఏడు నుంచి తీసుకొస్తారు. ఎందుకు పెట్టినా ఫ్రీ బస్సు? అది పనికిరానిది, అది దేనికి పనికి రాలేదు. మహిళలకి విలువ లేకుండా పోతుంది. డ్రైవర్ దిగుతున్నాడు, కండక్టర్ దిగుతున్నాడు, కొట్టుకుంటున్నారు మహిళలు. ఆ ఫ్రీ బస్ అవసరమే లేదు. చేసే పనులు చెయ్యాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. పెన్షన్ సైట్ ఆఫ్ చేసుకొని పెట్టిండ్రు. దానివల్ల పెన్షన్ అప్లై చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అవన్నీ ఏం చేస్తున్నాడు మరి ఆయన? అమెరికా పోతున్నాడు, అక్కడ పోతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. దీనికేనా ఆయన వచ్చింది? ఆయన ఏం చెయ్యట్లేదండి. ముఖ్యమంత్రి అమెరికా పోతే తప్పంటారా, ఢిల్లీ పోతే తప్పంటారా? తప్పని నేను అనట్లే, కానీ ఎప్పుడు అటుపోవడు ఇటుపోవడే కానీ ఇక్కడ పాలించుడు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇచ్చిన హామీలు గాలి కొద్దిగా ఎంతసేపు నేను ఫుట్బాల్ ఆడుతున్నా ఆయన పిలిచిండు. తర్వాత ఇప్పుడు ఎక్కడో పోయిండు చదువుకోవడానికి అంట. ఎందుకు ఇప్పుడు అంత చదువుకునే అవసరమేం వచ్చింది? మీరు ఆల్రెడీ చదువుకున్న చాలు. ప్రజలకు పరిపాలించే మీరు ఏదైతే హామీలు ఇచ్చిండో ప్రజల మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు కేసీఆర్ సార్ ఏం చేసిండు, కేటీఆర్ అన్న ఏం చేసిండు, హరీష్ రావు అన్నకి నోటీస్ పెట్టాడు, దీని మీద ఆయన ఫోకస్. కానీ ఎంతసేపు ఫోకస్ దీని మీద పెట్టిండు కానీ ప్రజల మీద ఆయనకు ఫోకస్ లేదు. ప్రజలైతే అవకాశం ఇచ్చిండ్రు, అవకాశం వెళ్ళిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఆయన దిగిపోతాడండి. ఆల్రెడీ నడుస్తున్నాయి కదా పథకాలు, అన్నీ రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మహిళలకు ఏదైతే ఇస్తామన్నారో అన్నీ ఏ పథకం వెనకైనా కానీ మహిళనే పేరే ప్రాముఖ్యతం కదా. ఇప్పుడు ఉచిత గ్యాసే కావచ్చు, లేకుంటే సబ్సిడీ గ్యాస్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి మహిళల ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలో. అందుకే మహిళలకు పెద్దపీట చేస్తున్నాం, అన్ని పథకాలు అందరికి అందిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. ఆయన మాటలే చెప్తున్నాడు కానీ అంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలకి ఇచ్చిండేమో ఒక 2-3 చీరలు, అంతేగాని మరి మహిళలకైతే ఇవ్వలేదు. మరి మేము కూడా మహిళలమే కదా ఇక్కడ మాట్లాడుతున్నాము. మా ఇంట్లో కూడా మా మమ్మీ ఉంది, మేము కూడా డోక్రా గ్రూపులు ఉన్నాం. మాకు ఒక చీర ఇచ్చలేదు, మా ఏరియాలో కూడా ఒక చీర కూడా రాలేదు. మరి ఆయన ఎక్కడ ఇచ్చిండంట చీరలు? ఒక 10 మందికి ఇచ్చి నేను ఊరంతా ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చింది అయితే లేదండి. ఎట్లా చూస్తారమ్మా ఈ 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం చూస్తామండి, ఏమి ఉన్నది? ఏం చేసిండు? 6 పథకాలు చేసిండు. ఏం చేసిండు? ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, కరెంట్ ఒకటి ఫ్రీ అని అన్నాడు, అంతే. ఆయన చేసింది అదే ఒకటి. ఆడోళ్ళు కొట్టుకుంటారు, ఫ్రీ బస్ పెట్టి కొట్టుకుంటారు. ఏం లాభం అండి? ఇప్పుడు మాకు ఫ్రీ బస్ పెట్టిండు, జెంట్స్ కు పెంచిండు, అదేం లాభం అండి? అట్లా పెంచితే ఏం లాభం? మాకు ఫ్రీ బస్ పెట్టాడు ఎందుకు? ఆయనలోకి పెంచుడు ఎందుకు? పింఛన్ ఇస్తానన్నాడు, 6 కోడలికి ఇస్తానన్నాడు, ఆ అత్తకి ఇస్తానన్నాడు. ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు? ఆయన జలసగా తిరుగుతానికే టైం సరిపోతాను లేదు, అంతేనండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా విదేశాలే తిరుగుతున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఏదో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజలను రక్షించే ప్రభుత్వమే కానే కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రజలకు ఇస్తున్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.